అవును సాంగ్ వచ్చింది, ప్యారడైజ్ సినిమా నుంచి సాంగ్ వచ్చింది, లుక్లు కొత్తగా ఉన్నాయి. సాంగ్ గుర్తులేదు, ఏమన్నా పొగ తాగుతున్నాడు, సిగరెట్ తాగుతూ డ్యాన్స్ చేస్తున్నాడు, ఫైట్లు చేస్తున్నాడు, అరుస్తున్నాడు గట్టిగా గట్టిగా. జనాలు ఉండరు. కేజీఎఫ్ లాగా ఉంది, కాస్త అట్ట ఒక రకంగా కేజీఎఫ్ లాగా ఉంది, ఇట్లా ఉంది. ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే తెలుగు సినిమా కూడా కొత్త రకంగా ట్రై చేస్తారు అన్నమాట. అంటే కేజీఎఫ్ సినిమా రావడం వల్ల ఏమైందంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది ఎక్కడదక్కడ. కాబట్టి ఇప్పుడు నాని సినిమా మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా 10,000 కోట్లు టార్గెట్ అవ్వాలి. నా బాధ అది. కనీసం 1000 కోట్లన్నా దాటాలా, నా బాధ అది. ఉండు జోక్స్ 500 కోట్లన్నా దాటాలా, కనీసం 100 కోట్లు. చూసారా జనాలు చూడండి, ఏదో ఒక 500 కోట్లు రావాలయా తెలుగు సినిమా పెట్టి బాగుపడాలన్న తప్పు కేసు వేస్తాడు. లేదా ఒక 1000 కోట్లు రావాలంట కేసు వేస్తారు. ఏమన్నా మాట్లాడితే కేసులు పెడతారు కదా, ఏది అన్నీ. నాని సినిమా ఖచ్చితంగా 100 కోట్లు అయితే దాటుతుంది పక్క. ఈ సినిమా 100 కోట్లు దాటి 500 కోట్లకి టార్గెట్ అవుతుంది అనమాట. టార్గెట్ అయిందే కాకుండా ఈ ఒక్క పాట వల్ల ఖచ్చితంగా 100 కోట్లు పక్క. అంతే. ట్రాన్స్జెండరా కేసులు పెడతారా మళ్ళీ చూస్తే ఎవరన్నా? ఓకే, తెలీదు నాకు. చూసే మాట్లాడదాం. ఇప్పుడు చూడకుండా మాట్లాడామనుకో ఎవరో ఒకరు మనోభావాలు దెబ్బతింటాయి, కేసులు వేస్తారు. ఈ వీడియో ఇంకెక్కడికైనా పోతే సినిమా హీరోని ఎట్టన్నామని అభిమాన సంఘాలు కేసులు వేస్తారు. దిక్కులేనోడు నాలాగా ఎవడు మాడబకండి, చూసే మాట్లాడండి. అవును అదే ఈసారి చూస్తుంటే అట్ట భయం వేసిపోతుంది. అట్ట గుండెల్లో దడ టెన్షన్ వచ్చేస్తారన్నమాట. ఈ సినిమా ఏమవుద్ది, ఏంది, ఎక్కడ పోద్ది, తెలుగు సినిమా ఫీల్డ్ ఎక్కడ పోద్ది? అభిమానం మీలాగే నాకు కూడా పిచ్చి అభిమానం. సినిమా హీరో అంటే దేవుడు. నాని అన్న దేవుడు నాకు దేనికంటే న్యాచురల్ స్టార్ అయ్యాడు అతను. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా స్టార్ అయ్యాడంట. అంటే నేను అలాంటి వాళ్ళని నేను భావిస్తాను. అవును అదే అవును కరెక్ట్ అది. ఎందుకంటే ఆయన ఒక్కొక్క గోడకు అదే ఒక్కొక్క రాయి పెట్టి సిమెంట్ రాయ, ఎటుకు రాయ, రాళ్ళన్నీ పేర్చి అట్ట కొండ చేసాడు. అట్ట దాన్ని కొండ కాబట్టి ఒక్కొక్క రాయి పేర్చి కొండ కట్టేశాడే. అంత పెద్ద కొండనే కట్టినోడు ఈ సినిమాని హిట్ చేయడం ఎక్కని చెప్పండి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా అన్ని థియేటర్లు బాగా ఆడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొట్టబోతుంది. ఆ పక్క రాష్ట్రంలో, పక్క దేశాల్లో కూడా ఈ సినిమా బాగా ఆడుతుంది. ఏదా ఎక్కడ పోవాలా, అదే జపాన్ పో, చైనా పో, అమెరికా పో, ఆ పక్క దేశం ఎక్కడికైనా పో, ఈ సినిమా అన్ని థియేటర్లు. సరే నీకోసం 10,000 కోట్లు ఈ సినిమా సాధించాలి. తెలుగు సినిమా మారాలి, తెలుగు సినిమా డెవలప్మెంట్ అవ్వాలి. అంతే తప్ప ఏం లేదు ఇంకా.